రోజులుగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన నడుస్తా ఉంది. చాలా బలమైనటువంటి ఉద్యమం నడుస్తా ఉంది. బల్క్ డ్రగ్స్ పార్క్ మాకొద్దు, తీర ప్రాంతం మా హక్కు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 15,000 మంది పైగా ఉన్నటువంటి జనాభా ముక్త కంఠంతో నినదిస్తూ ఈ పరిశ్రమ రావడం ద్వారా మా ఆరోగ్యాలు పాడవుతాయి, మా ఉపాధి దెబ్బతింటుంది, మేము చేపలు పట్టుకునేటువంటి హక్కును కోల్పోతాము, మా యొక్క శరీరాలు రోగాల బారిన పడతాయి. ఇప్పటికే 59 మంది క్యాన్సర్ రోగాల బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మన గవర్నమెంట్ అయినటువంటి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనితమ్మ గారు అందరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి ఇక్కడ ప్రజలంతా చెప్తా ఉంటే, ప్రజలు చెప్పేటువంటి మాట మేము ఎప్పుడైతే విన్నామని, మేము ప్రజల మాట వింటే మేమెత్త పాలకులు అవుతాం, మేము అధికారం మాకు ఇచ్చింది మేము ఏం చేస్తే అది మీరు అనుభవించడానికి తప్ప మీరు చెప్పిన మాట మేము వినడానికి సిద్ధంగా లేవని చెప్పేటువంటి పాలక వర్గాలు అడుగడుగున పోలీసులను పెట్టి, అడుగడుగున ఎక్కడైనా అన్యాయం దొరుకుతుందంటే పోలీసులు పాపం ఉండే పరిస్థితి లేదు, పోలీస్ స్టేషన్లకు పోయినా కూడా పెద్దగా న్యాయం జరిగే పరిస్థితి లేదు. కానీ ఇది ప్రజలకు సంబంధించినటువంటిది, దీనిపైన ఆందోళన చేస్తున్నారంటే మాత్రం ప్రజా ఉద్యమాలు అణిచివేయడానికి మాత్రం పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. అంటే కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి మేము సర్వదా సన్నద్ధంగా ఉంటామని చెప్పేసి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు మొదలుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి మన పాలక ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారి వరకు అందరూ కూడా దీనికి మద్దతు ఇస్తున్నారంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ మేమేమి మా హక్కులు కాకుండా మీరు ఇచ్చేటువంటి దానికోసం, మీ నగరాల కోసం మేమేమి లేము. 2,100 ఎకరాలు భూములు ఇక్కడ కట్టబెట్టి బల్క్ డ్రగ్ పరిశ్రమను చిన్న యూనిట్ గా తీసుకొని వస్తామని చెప్పి దాన్ని పెద్ద యూనిట్ గా మార్చి దాన్ని విస్తరింపజేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నష్టం కలగజేస్తా ఉన్నారు. అర్ధరాత్రి అపరాత్రి ఉప్పుటేరు లేకి ఆ బల్క్ డ్రగ్స్ లో వచ్చేటువంటి కెమికల్స్ అన్నిటిని కూడా విష వాయువులు ఆ నీళ్లలోకి వదలడం ద్వారా బతికేటువంటి చేప పిల్లలు సైతం చచ్చిపోతా ఉన్నాయి. దాని పర్యావరణ పరిస్థితులు ఈ ప్రజల పైన పడతా ఉన్నాయంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని చెప్పి సెంటిమెంటల్ గా కూడా అడుగుతా ఉన్నారు. గంగమ్మను దూరం చేయమంటే దేవతనే కాదు, వాళ్లకు ప్రాణప్రదమైనటువంటి గంగను నీటి నుంచి కూడా మమ్మల్ని దూరం చేసి ఈ విషవాయువులకు మా ప్రాణాలు అర్పిస్తారని చెప్పి 49 రోజులుగా ఆందోళన చేస్తే మరి వంగల్పూడి అనితమ్మ గారు, మన హోమ్ మినిస్టర్ గారు, మీకు ఎమ్మెల్యే పదవి లేనప్పుడు అక్క ఈ ఊరికి వచ్చావే, 8 సంవత్సరాల బాలిక చనిపోతే ఆ రోజు ఎంత బాధపడింది నీ హృదయం, ఎంత భ్రమించింది నీ హృదయం, ఎన్ని బకెట్లు నీళ్లు కార్చావు ఆ రోజు. మరి అధికారం వచ్చి అసెంబ్లీలో కూర్చొని హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కన్నీళ్లు రావడం లేదా? ఈ పేద ప్రజల పట్ల కనికారం ఏ మాత్రం కూడా లేదా? మరి మీకు ఇక్కడ కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాలే ఈరోజు ముఖ్యంగా కనిపిస్తున్నాయా? కార్పొరేట్ పరిశ్రమల యొక్క డబ్బు కట్టలు మీ కన్నీళ్లను ఆపుతా ఉన్నాయని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వామపక్ష పార్టీలుగా మేము ఈ సందర్భంగా అనితమ్మ గారిని అడుగుతా ఉన్నాం. నాట్ ఓన్లీ అనితమ్మ గారు, ఎక్కడో కడప జిల్లాలో అక్కడున్నటువంటి జమ్మలమడుగు, పులివెందుల మధ్యలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు దగ్గర నుంచి పుట్టినటువంటి సీఎం రమేష్ నాయుడు గారు ఈ ప్రాంతానికి వచ్చి మీరు ఎంపీగా అయితే, మీరు ఎంపీగా అయినటువంటి ఈ బల్క్ డ్రగ్ పరిశ్రమ గుజరాత్ కు సంబంధించి, హర్యానాకు సంబంధించి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థను ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రజల ప్రాణాలను ప్రయోగశాలగా మారుస్తా ఉంటే మరి ఎంపీ సీఎం రమేష్ గారు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఈ సమస్యను అడ్రస్ చేయలేకపోతున్నారు? ఈ
రోజులుగా జరుగుతున్న విషయం మీకు తెలియడం లేదా? లేకపోతే ఈ పేద ప్రజల్లే కూడికి లేనటువంటి వాళ్ళు, రోజువారీ కూలి చేసుకొని బ్రతికేటి వాళ్ళు ఎన్ని రోజులు ఆందోళన చేస్తారని చెప్పి భావిస్తున్నారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడైనా ఒక పరిశ్రమ వస్తే ఉద్యోగాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి. మేము కాదనం, కొత్త ఉద్యోగాల సృష్టి పరిశ్రమల ఏర్పాటు ద్వారానే జరుగుతుంది. కానీ ఉద్యోగాలు చేయడానికి మనుషులు ఉండే పరిశ్రమ కావాలి. ఆ మనుషులు ఉండేటువంటి పరిశ్రమలో మీరు ఏర్పాటు చేస్తే ప్రజలు అంగీకరిస్తారు. మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ సభ అర్థాంతరంగా ఆగిపోయినటువంటిది, లేదా ఆగిపోయిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి ఏ వాగ్దానం చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కలెక్టర్ గారు వచ్చినా అదే మాట, మంత్రి గారు వచ్చినా అదే మాట, ఎంపీ గారు వచ్చినా అదే మాట. మరి పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతా ఉన్నాం. మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతా ఉన్నాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా జూలు విధించి గట్టిగా నిలదీస్తారని చెప్పి ప్రకటించారే. మరి ఇక్కడ ప్రజల సమస్యలు వచ్చినాయి, మీరు ముఖ్యమంత్రి గారితో ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు ఈ ఆందోళన గురించి మీరు ఎందుకు నివారించడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి మాటే పవన్ కళ్యాణ్ గారి మాట, పవన్ కళ్యాణ్ గారి మాటే అనితమ్మ మాట, అనితమ్మ మాటే సీఎం రమేష్ గారి మాట. కానీ ప్రజల మాట ఎవరు వినిపిస్తున్నారు? ప్రజలు నష్టపోతా ఉంటే, ప్రజలు బాధపడతా ఉంటే, వాళ్ళు ఆందోళన చేస్తా ఉంటే ఎవరు మీ దగ్గరికి వచ్చారు? కమ్యూనిస్టులు మీ దగ్గరికి వచ్చారు. కమ్యూనిస్టులు గట్టిగా మీతో పాటు నిలబడి పోరాటం చేయడానికి వస్తా ఉన్నారు. మరి వారిని మీ దగ్గర చేర్చుకొని కమ్యూనిస్టులు ఎర్ర జెండా, ఏ స్వార్థం లేకుండా ప్రజా ప్రయోజనాల కోసమే కమ్యూనిస్టులు మాత్రమే నిలబడతారనే అంశం మీ అందరికీ ఈ పాటికే తెలుసు. కాలుష్య నియంత్రణ మండలి ఏమి చేస్తా ఉంది? మరి ఇక్కడ ఒక కెమికల్ పరిశ్రమ వస్తే హైదరాబాద్ నుంచి లాంటి పెద్ద పెద్ద ఐఐసిటి లాంటి పరిశ్రమల నుంచి ఇక్కడికి శాస్త్రవేత్తలు వచ్చి వాటి పరిశీలన చేసి ఇందులో ఈ పరిశ్రమ పెట్టడానికి అవకాశం ఉందా లేదా, ఆ పరిశ్రమ పెట్టడం ద్వారా ప్రజల మానవ ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది, ఏ రోగాలు వస్తాయి, ఆ రోగాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పేటువంటి సంస్థ నుంచి ఏ ఒక్క శాస్త్రవేత్త కూడా ఇక్కడికి రాలే. పైగా కెమికల్ పరిశ్రమ, డ్రగ్ పరిశ్రమ అంటే మనం ఈ రోజు రాష్ట్రంలో చూస్తే అటు తెలంగాణలో గాని, ఇటు ఆంధ్రప్రదేశ్ లో గాని, పక్కన విశాఖపట్నం గాని, ఆ వైపున పోతే విజయనగరం జిల్లాలో గాని ఎక్కడ చూసినా కూడా అరబిందో లాంటి, హెట్రో డ్రగ్స్ లాంటి ఇలాంటి పరిశ్రమలు మాస్టర్ల పేరుతో, ప్రజలకు వైద్యం పేరుతో మంచి మాత్రలు తయారు చేస్తున్నామని అవి ఎక్కడైనా పశు పక్షాదుల పైన ప్రయోగం చేస్తారు. కానీ పేదరికం ఎక్కడుంటే, ఎనుకుబాటుతనం ఎక్కడుంటే, చదువు రానటువంటి జనం ఎక్కడుంటే అలాంటి ప్రాంతాల్లో అలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజల పైనే వారి యొక్క ప్రయోగాలు చేసి వారి శరీరాలను వారి యొక్క రీసెర్చ్ కేంద్రానికి వాడుకునేటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో 150 రూపాయలు, 200, 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇచ్చి వారు ప్రజల పైన వారు తయారు చేసేటువంటి నూతన ఔషధాలను వారి యొక్క ఆరోగ్యంలోకి ఎక్కించి వారు బతుకుతారా చస్తారా అనే విధానంతో కమిటీ లేకపోతేటువంటి నలుగురిని పిలిచి మీకేం కావాలి, మీకేం కావాలని చెప్పి అడిగి మనలో మనకే విభజన తీసుకొని వచ్చి ఉప్పున్న ఉద్యమాన్ని, సముద్రంలో ఉన్నటువంటి ఉప్పుని తీసుకొని వచ్చి చల్లేయడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి ఏమన్నా ఉందా? ఉద్యమం మీరు అనిచేస్తే అణిగిపోయేటువంటిది కాదు. ఇక్కడ 15,000 మంది ప్రజల ప్రాణాలే కాదు, మీరు తయారు చేసి వదులుతున్నటువంటి మీ వ్యర్థాలు ఉప్పు తేరు ద్వారా సముద్రంలో కూడా కలుస్తాయి. ఆ సముద్రంలో దొరికేటువంటి ఉపాధి కూడా మత్స్య కార్మికులు మొదలుకొని అన్ని వర్గాల వారికి నష్టం జరుగుతుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయిన
అన్నప్పుడేమో నేను వస్తా ఉన్నా, నా మాట నమ్మండి తమ్ముళ్ళు అని పంచ పైకెత్తి ప్యాంటు సర్దుకొని చాలా గట్టిగా చెప్పావు. మరి అధికారం వచ్చిన తర్వాత ఏ మాత్రం మాట్లాడకపోతే ఎలా బాబు గారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గుజరాత్ కంపెనీల యొక్క కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో చాలా పెద్ద ఎత్తున మీరు తాపత్రయపడతా ఉన్నారు. 75% స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. మీరు కల్పించే ఉద్యోగాలన్నీ మీ సంస్థ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఏ ఉద్యోగాలు ఇస్తున్నారో మీరు శ్వేతపత్రం ప్రకటించగలరా? అందులో మీ దగ్గర ఉందా? కానీ టెక్నోక్రాట్స్ పేరుతో వాళ్ళంతా నిస్సాతులు అని చెప్పి బయట ప్రాంతాల నుంచి వారిని తీసుకొని వచ్చి మొత్తం ఆ ఉపాధి కూడా ఈ ప్రాంత వాళ్లకు లేకుండా చేసి ఆ పరిశ్రమలో కూడా రోజు కూలి దిన కూలీగా మాత్రానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మేము కమ్యూనిస్టులుగా, వామపక్ష పార్టీలుగా, రైతు సంఘాలుగా, మహిళా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా ముక్త కంఠంతో ఈ పరిశ్రమ ఏర్పాటు మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం ఒకటైతే ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆ తీరాన్ని బేస్ చేసుకొని బ్రతికేటువంటి హక్కు కోల్పోవడానికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వమని చెప్పి ఆ పోరాటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల నేతృత్వంలో కూడా మరింత పెద్ద ఎత్తున ఈ బల్క్ డ్రగ్ పరిశ్రమలకు వ్యతిరేకంగా ఈ రాజాపేట ప్రజలకు మద్దతుగా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చంద్రబాబు